నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగళపాటి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। విద్య మనం పిల్లలకిచ్చే ఆస్తి, వారే భావి తరాలకు వారసులు। జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆనంద్ కళా కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు। చాగల్నాడు తిరుపతి క్షేత్రంలో కార్తీక మాసం అన్నదానం ప్రారంభం। అధిక సంఖ్యలో వచ్చిన స్వాములు భక్తులు। సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని ప్రముఖుల పిలుపు। రాజమండ్రిలో గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం। రాజమండ్రిలో ఘనంగా ప్రజా కళాకారుడు ప్రసాదుల గురుమూర్తి 6వ వర్ధంతి। ధన్యజీవి గురుమూర్తి అని కీర్తించిన పలువురు ప్రముఖులు। దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని, రాష్ట్రంలో వారికి అత్యున్నత విద్యను అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అన్నారు। రాజమండ్రి వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత, ఎంపీ మార్గాని భారతరాములు విచ్చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో ఎప్పుడూ ఒకే మాట అంటూ ఉంటారని, విద్య అనేది పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని అన్నారు। భావితరాలకు బాలలే వారసులని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు। రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేయడం, ఆధునిక బోధనా పద్ధతులను ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు ద్వారా బోధన విధానంలో అంతర్జాతీయ స్థాయి బోధన పద్ధతులను అందిస్తోందని పేర్కొన్నారు। ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకుని విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలన్నారు। సాధించాలనే కోరిక, ఎంపిక చేసుకున్న లక్ష్యం పట్ల స్థిర నిర్ణయం, పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావంతో సాధన చేసిన ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుతారని చెప్పారు। అదేవిధంగా మనకి గవర్నమెంట్ కూడా అనేక స్కీమ్స్ విద్యకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము। నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఇలా అనేక కార్యక్రమాలు అనేది మనం స్టార్ట్ చేసుకున్నాము। ముఖ్యంగా విద్యనే మనకి భావితరాలకు ఇచ్చే ఆస్తి కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా వారి గోల్ అనేది ఒకటి పెట్టుకొని వారి డిటర్మినేషన్తో వారు ముందుకు సాగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వాళ్ళకి అచీవ్ అవుతుంది। కాబట్టి బాలలందరూ కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక గోల్ అనేది పెట్టుకొని వారి జీవితంలో ముందుకు సాగాలి అనేది, వారందరికీ సక్సెస్ రావాలి। పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరతరామ్ మాట్లాడుతూ, బాలలు బాగా చదివి ప్రయోజకులుగా అయితే దేశ ప్రగతి అభివృద్ధికి దోహదపడతారన్నారు। తద్వారా దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుందన్నారు। విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో నెంబర్ 1 స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలల కోసం, వారి భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించే దిశగా పాఠశాలను బలోపేతం చేయడంలో నాడు నేడు, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు। ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్నారు। ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్, ఎంపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ రుడా చైర్పర్సన్ మేడ్పాటి శర్మారెడ్డి, చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యురాలు టి ఆదిలక్ష్మి, జువెనల్ జస్టిస్ బోర్డు మెంబర్ సబిత, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం, జిల్లా మహిళా శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారిణి కె విజయకుమారి, రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఈవిబిఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్, విద్యాశాఖ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। నా ఊరుని బాగా చేసుకుంటాను అని ఎప్పుడైతే మీలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో మీరు డెఫినెట్ గా లైఫ్ లో దాన్ని అచీవ్ చేస్తారు। సో ఇవాళ మీరు అందరూ కూడా చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా మీరు చిన్నతనం నుంచి బ్రెయిన్ ని షార్ప్ చేసుకోండి। ఖచ్చితంగా నేను పెద్ద అయిన తర్వాత నేను నెంబర్ 1 స్పాట్ లోకి వెళ్తాను। నేను ఏ ఫీల్డ్ అయితే ఎంచుకుంటున్నానో ఐల్ బి ఆన్ ద టాప్ అనేది ఎప్పుడైతే మీరు చిన్నప్పటి నుంచి మీ బ్రెయిన్ ని షార్ప్ చేసుకుంటారో ఖచ్చితంగా యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్। అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్ హ్యాపీ చిల్డ్రన్స్ డే। మీరు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని।
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం జరుపుకోవటం మనకున్న ఆనవాయితీ. సో దాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన జిల్లా స్థాయి ప్రోగ్రాంని ఇక్కడ ఐసిడిఎస్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా బాలల దినోత్సవాన్ని ఎట్టకేలకు అంతర్జిల్లాల చోరుడు పోలీసులకు చిక్కాడు. అతన్ని అరెస్టు చేసి 23,80,000 రూపాయల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 3 జిల్లాల్లో 18 కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్జిల్లా దొంగను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లాలో గత కొంతకాలంగా ఇళ్లలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో తణుకులోని ఇరగవరం కాలనీకి చెందిన ఎడ్ల నవీన్ ప్రసాద్ని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్టు వివరాలు వెల్లడించారు. అతనిపై ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్లో 6, తణుకు టౌన్లో 3, తణుకు రూరల్లో 2, కొవ్వూరులో 1, అమలాపురం రూరల్లో 2, అమలాపురం 2 టౌన్ పిఎస్లో 4 కేసులు నమోదయ్యాయి. అతడి వద్ద నుంచి 458 గ్రాముల బంగారు ఆభరణాలు, 590 గ్రాముల వెండి వస్తువులు మొత్తం కలిపి 23,80,000 రూపాయలు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన ఉండ్రాజవరం ఎస్ఐ కె రామారావు, కొవ్వూరు పిఎస్ ఎస్ఐ రవీంద్ర, హెచ్సీలు వై నాగేశ్వరరావు, వి బాలాజీ, పీసీలు ఎం ముచ్చాలరావు, కె రమేష్, ఆర్కే సత్యనారాయణ, కొవ్వూరు పీసీఎస్ పీసీ అఫ్సారీ బేగ్ను, కొవ్వూరు డీఎస్పీ విఎస్విఎన్ వర్మ, ఎస్పీ జగదీష్లు అభినందించారు. వారికి ఎస్పీ రివార్డులను అందజేశారు. ఈరోజు మనము ఒక హౌస్ బ్రేకింగ్ ముద్దాయి. ఈయన విశిష్టత ఏంటంటే ఈ ఒక సంవత్సరంలోనే దగ్గర 18 కేసెస్లో ముద్దాయి. 18 ప్లేసెస్లో ఈయన థెఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ ఈ 3 జిల్లాలు ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో టోటల్ 18 కేసెస్లో ఈయన ముద్దాయిగా ఉన్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. సో గోల్డ్, సిల్వర్ అండ్ క్యాష్ టోటల్ వర్త్ 23 lakhs. సో ఇంత ప్రాపర్టీని మనము సీజ్ చేశాము. దీంట్లో మన డిఎస్పీ కొవ్వూర్, సిఐ నిడదవోల్ అండ్ ఎస్ఐ ఉండ్రాజవరం అండ్ మన ఎస్ఐ రవీంద్ర సిసిఎస్ క్రైమ్ కింద పనిచేస్తున్నారు. సో హెడెడ్ బై దీస్ పీపుల్, దే హావ్ డన్ అ వెరీ గుడ్ వర్క్ అండి. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ దెమ్ ఆల్. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఎక్కడైనా మనం పబ్లిక్ బయటికి వెళ్తున్నారు ఏదైనా పండగల సందర్భంగా కానీ లేదా హాలిడేస్ టైంలో బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్ వాళ్ళకి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఆ ఏరియాలో మనం బీచ్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళ హౌసెస్లో మీకు అందరికీ తెలుసు ఎల్హెచ్ఎంఎస్ కింద కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేస్తాం. లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ కింద కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మీ జాగ్రత్త కింద ఎక్కువ ప్రాపర్టీ ఇంట్లో ఉన్నట్టయితే దయచేసి దాన్ని లాక్ హౌస్లో కానీ సేఫ్ కస్టడీలో పెట్టండి. కొన్ని కేసెస్లో మనకి చూసినట్టయితే అసలు లాక్ కూడా వేసి ఉండరు లేదా లాక్ వేసిన తాళాలు కూడా పక్కనే పెట్టి ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు దొంగతనం చేయాలనుకుంటారు వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. సో అలా కాకుండా ఎక్కువ ప్రాపర్టీ ఉన్నప్పుడు దయచేసి కీప్ ఇట్ ఇన్ అ సేఫ్ కస్టడీ, ప్రిఫరబుల్లీ లాకర్ లాగా పెట్టినట్టయితే. ఇన్ కేస్ కుదరని సందర్భంలో అట్లీస్ట్ పోలీస్ వాళ్ళకి మీరు బయటికి వెళ్ళే టైంలో ఇన్ఫార్మ్ చేసినట్టయితే విల్ కీప్ అ వాచ్ ఆన్ సచ్ హౌసెస్ అండి. థ్యాంక్ యూ. ప్రజా కళాకారుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త, అభ్యుదయవాది ప్రసాదుల గురుమూర్తి 6వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రజా కళాకారుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త, అభ్యుదయవాది ప్రసాదుల గురుమూర్తి 6వ వర్ధంతి కార్యక్రమం సీనియర్ సిటిజన్ డే కేర్ భవనంలో నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ సభకు అధ్యక్షత వహించారు. ప్రసాదుల గురుమూర్తి చిత్రపటానికి తొలుత అశోక్ కుమార్ జైన్, బొడ్డు బుల్లబ్బాయిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత పలువురు అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు
ప్రసాద్ల గురుమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ జామిశెట్టి గాంధీ, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, సిపిఐ సీనియర్ నాయకులు నల్లా రామారావు, జట్ల సంఘం అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానాట్య మండలి నాయకులు ఎం సీతారాం ప్రసాద్, కోనసీమ జిల్లా మహిళా సమాఖ్య నాయకులు ఎడ్ల లక్ష్మి, శెట్టి నాగమణి, ప్రజానాట్య మండలి నాయకులు వి శామ్యూల్, ఎం ప్రేమానందం, మహిళా సమాఖ్య నాయకులు ఎడ్ల లక్ష్మి, శెట్టి నాగమణి, ప్రజానాట్య మండలి నాయకురాలు బి ఉమామహేశ్వరి, సామాజిక కార్యకర్త నయనాల కృష్ణారావు, పేపర్ మిల్ నాయకులు రామకృష్ణ, మొప్పన వీరభద్రరావు తదితర వక్తలు మాట్లాడుతూ వారి సేవల్ని గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రసాద్ల గురుమూర్తి ఓ చిరుద్యోగ కారు డ్రైవర్గా జీవన ప్రస్థానం ప్రారంభించారు. కమ్యూనిజం భావాలు కలిగి ప్రజానాట్య మండలి సభ్యుల్లో ఒక కవిగా సాదాసీదాగా సామాన్య పౌరుడిగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమాజంలో ప్రజలందరికీ శక్తి మేరకు సాయం అందిస్తూ జన్మ సార్థకత చేసుకున్న వ్యక్తిని గురుమూర్తిని కీర్తించారు. కుటుంబ పోషణ ప్రథమ కర్తవ్యం అయినప్పటికీ విధి నిర్వహణ అనంతరం మిగిలిన కాలానంతా కూడా సమాజ సేవకు ఆయన అంకితం చేశారని వివరించారు. అంతేకాకుండా బ్యాంకుకు వెళ్లడం, అక్కడ చదువురాని వారు ఎవరైనా వస్తే దరఖాస్తులు పూర్తి చేయడంలో సాయం అందించారని, నాటకాలు నాటికలు వేస్తూ ప్రజానాట్య మండలిలో కొనసాగుతూ వాటి ద్వారా మంచి సందేశాన్ని ప్రజలకు అందించి చైతన్యపరచడం ఆయన పరమావధిని, గురుమూర్తి దంపతులు ఇద్దరూ కూడా అదే భావజాలంతో ఒకే బాటలో ఊపిరినంత వరకు ప్రయాణించడం, సేవలు అందించడం విశేషమని కొనియాడారు. వృద్ధుల సంక్షేమమే ధ్యేయంగా భావించి అసోసియేషన్కి వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉంటూ అప్పటి నాయకులు అశోక్ కుమార్ జైన్, బొడ్డు బుల్లబ్బాయ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురపాక వీర్రాజు, మహంతి లక్ష్మణరావు, ప్రముఖ కార్మిక నాయకులు స్వర్గీయ ఎం నాగేశ్వరరావు తదితరులతో కలిసి ప్రజానాయకులు అందరి వద్దకు వెళ్లి అసోసియేషన్ భవన నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఈరోజు ఏబీ నాగేశ్వరరావు పార్కులో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనంలో ప్రసాద్ల గురుమూర్తి పేరున ఒక వేదిక ఏర్పాటు చేసే స్థాయికి ఆయన చేరుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. సమాజంలో అందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే స్థాయికి ఎదిగి ప్రజా హృదయాల్లో ఒదిగారు. చేతిలో ధనం లేకపోయినా సరే మనసులో సంకల్పం ఉంటే ప్రజాసేవ చేయడానికి చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదని, సమాజ ప్రయోగశాలలో ఈ నిజాన్ని నిరూపించిన మహనీయుడు గురుమూర్తి అని, ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. గురుమూర్తిలో గురజాడ అప్పారావు, గరికపాటి రాజారావు, ప్రజానాట్య మండలి ప్రభావం, కమ్యూనిస్టు భావజాలం అన్నీ మెండుగా ఉండడంతో ఆయన సిద్ధాంతపరంగా అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకున్నారని విశ్లేషించారు. గురుమూర్తి కుటుంబ సభ్యులను కూడా ఆదర్శవంతమైన బాటలోకి తీసుకువెళ్లారు. పెద్ద కుమారుడు ప్రసాద్ల భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగ పదవీ విరమణ చేశారు. కుమార్తె ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. రెండవ కుమారుడు రాజమండ్రి ప్రజలకు సుపరిచితులైన ప్రసాద్ల హర్నాథ్ కార్పొరేటర్గా, కోడలు ప్రసాద్ల పద్మావతి కార్పొరేటర్గా ఎన్నికై కౌన్సిల్లోకి వెళ్లారంటే ప్రసాద్ల గురుమూర్తికి ప్రజలకిచ్చిన ఆశీర్వచనాలే కారణమని వక్తలు పేర్కొన్నారు. ప్రసాద్ల భాస్కర్, ప్రసాద్ల హరి కూడా తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రయాణిస్తున్నారని పలువురు అభినందించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెడుతున్న ఎంపీ మార్గాన్ భరతరాంకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అభినందనలు తెలిపారు. ఏబీ నాగేశ్వరరావు పార్కు దుస్థితిని, అక్కడ అసాంఘిక కార్యక్రమాలను, అపరిశుభ్ర వాతావరణం, మరుగుదొడ్ల పరిస్థితిని ఫోన్ ద్వారా వివరించారు. వెంటనే ఎంపీ భరతరాం స్పందించి పార్కు అభివృద్ధికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ భరతరాంకు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు పంతం కొండలరావు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి కౌన్సిల్లో ఆమోదించి తొలి సంతకం చేసిన అప్పటి మేయర్ పంతం రజనీ శేషాయికి, కౌన్సిల్ సభ్యులు, అధికార ప్రతిపక్ష సభ్యులు అందరికీ సహాయ సహకారాలు అందించిన పంతం కొండలరావు, ప్రసాద్ల హర్నాథ్లకు అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి రాంబాబు, బుర్రకథా కళాకారులు, బాబ్జీ సాహితీ విమర్శకులు, త్రిమూర్తులు, బండి నరేంద్రబాబు, సీనియర్ సిటిజన్ నాయకులు ఎం రమణ, బొమ్మన ఈశ్వరరావు, కాసాన శంకర్రావు, గంతకూర అప్పారావు, టైలర్ అప్పారావు, మండా సూర్యనారాయణ, ఆసపు పోలయ్య, ఎం నాగబాబు, టి రామరాజు, బి విశ్వనాథం, ఆర్ఎస్ఎస్ ప్రసాద్, సారపల్లి శ్రీనివాస్, గురుమూర్తి కుటుంబ సభ్యులు, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ముప్పన కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి లైబ్రరీ సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.
తొలుత ఆంధ్రప్రదేశ్ నాట్యమండలి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ మహంతి లక్ష్మణరావు స్వాగతం పలికారు. తదుపరి గోదావరి కళాతరంగాలు ప్రత్యేక సంచిక బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కళాకారులు అభ్యుదయ గీతాలను ఆలపించారు. ఒకప్పుడు నేను నా మిత్రుడు వాటర్ దగ్గర బయలుదేరి బాలాజీకి పొడుగు వస్తే మా ఒక 30 గంట పడింది. ఏ బ్యాంకులో ఎవరు ఇవ్వబడుతున్నారు మంచిదని ఆలోచనతోటి ఆ బ్యాంకులోకి ఆ ట్యాంకర్ తీసుకెళ్ళి దగ్గర నుండి నీరు వృధా పోకుండా లైన్ కూడా పెట్టి వాళ్ళందరికీ మంచినీరు పట్టుకోవడానికి ఎనలేని సేవ చేసిన ఆయన కోడలను కూడా కంపెనీ చేయడం జరిగింది. ఆయన జీవించడానికి కాకుండా పక్కవాడు బ్రతకాలనేటటువంటి ఆలోచనతోటి పూర్తితోటి సొంత లాభం పొందమానకు పొరుగువానికి తోటపడబోయి భూమి ఏదైనా ఒక మేలు చేసి జనులకు చూపబోయి. విద్యార్థులు దేశం పట్ల భక్తిభావం పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యుషా కుమారి పిలుపునిచ్చారు. విద్యార్థులు దేశం పట్ల భక్తిభావం, తోటి విద్యార్థులతో సోదరభావం కలిగి ఉన్నత విద్యావంతులు కావాలని తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యుషా కుమారి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ సమీపంలోని గాంధీనగర్ 2 మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం, తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ప్రత్యూషా కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పిల్లలు అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది వారితో నేరాలను చేయిస్తూ ఉంటారని, ఈ విషయంలో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సభకు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వపడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. అల్లూరి చిత్రపటాన్ని పాఠశాలకు బహుకరించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలను అలవర్చుకుని పుస్తకాల పట్ల మక్కువ పెంచుకోవాలని, పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతర విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలని, రోజు 2-3 గంటలు అదనంగా చదవాలని హితవు పలికారు. తొలుత జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి చిత్రపటాలకు డాక్టర్ రామిరెడ్డి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. వ్యాసరచన కథల పోటీల్లో విజేతలకు జడ్జి ప్రత్యూషా కుమారి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అతిథులకు జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. అరసన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ పృథ్వీ రచించిన కొన్ని గ్రంథాలను హైస్కూల్కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత బూడిద వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విద్యార్థులకు దొరబాబు యువసేన గౌరవ అధ్యక్షులు కర్రి ధర్మారెడ్డి పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు అందరికీ పంచారు. అసలు ఎక్కువ టైం పేరెంట్స్తో కన్నా కూడా పిల్లలు స్కూల్లో టీచర్స్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. స్కూల్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మేము ఒక రోజు వస్తాము ఇలాంటి సెలబ్రేషన్స్ డే, అబ్జర్వెన్స్ డేస్లో, లేదా ఎప్పుడైనా విజిట్కి వచ్చినప్పుడు ఎవరికైనా స్పెషల్ ఇంట్రెస్ట్ చిల్డ్రన్ బెటర్మెంట్ కోసం ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఒకరోజు వచ్చి ఏదో చూసి చెప్పి వెళ్తుంటాం. కానీ ఎవ్రీడే పుస్తకాలు అంత విలువైనవి, పుస్తకాలకు ఇచ్చేటటువంటి విలువ ఇవ్వాలి. అలాగే గుణగణాలు, మంచి గుణగణాలు ఉండాలి. ఎవరైనా సరే మనుషులు విడిపోయిన తర్వాత కూడా ఈ మనిషి ఇలాంటి వాళ్ళు చెప్పుకునేటటువంటి ఆ వ్యక్తిత్వాన్ని సహకరించుకోవాలి. మరొకసారి మీ అందరికీ కూడా వారాల దినోత్సవ శుభాకాంక్షలు, గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది.
రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం, లక్ష్మీ పద్మావతి, గోదా అండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ ధర్మకర్తలు బొద్దాల వెంకన్నబాబు దంపతులు, బొద్దాల అమిరాజు దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు స్వాములకు, భవానీలకు, శివస్వాములకు అన్న సమారాధన కార్యక్రమం మంగళవారం నుండి ప్రారంభించారు. ముందుగా శ్రీవారి ఆలయం వద్ద యాజమాన్య దంపతులు తులసీదాత్రి పూజ, లక్ష్మీనారాయణ స్వామి పూజ నిర్వహించి అనంతరం భక్తులకు అన్న సమారాధన ప్రారంభించారు. మొదటి రోజు దాతలు పాలచర్ల వాస్తవ్యులు తమ్మిన వీరవెంకట సత్యనారాయణమూర్తి, లక్ష్మీ శరణ్య, సుభద్ర దంపతులు అన్న సమారాధనకు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, దోలం పెద్ద, దోలం చిన్న, గోపి తదితరులు పాల్గొని అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి సోమేశ్వరరావు, గంగిశెట్టి చంటిబాబు, కొత్తపల్లి అబ్బులు, గండి నానిబాబు, బొద్దాలవారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఇంత చక్కగా ఇన్ని వేల మందికి దాదాపు కార్తీక మాసం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి శనివారం ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటి గొప్ప కార్యక్రమం. ఈశ్వరుడి దయ వల్ల కుటుంబ సభ్యులకు అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ రాజమండ్రి సీతంపేట గ్రంథాలయంలో 56వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం సీతంపేటలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా బాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోట్లింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, మాతృశ్రీ విద్యాసంస్థ అధినేత అరిగల బాబు నాగేంద్ర ప్రసాద్, విశ్రాంత జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మార్సెట్టి సత్యనారాయణ, విశ్రాంత గ్రేడ్ 1 గ్రంథాలయ అధికారి వి లక్ష్మయ్య, పిచ్చుక రాంబాబు, విశ్వనాథ జగన్నాథం తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అరిగల బాబు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వారోత్సవాల ద్వారా గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యతను, సమాజంలో గ్రంథాలయాల యొక్క పాత్రను వివరించారు. మార్సెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ సీతంపేట గ్రంథాలయంలో అనేక వసతులు ఉన్నాయని, పిల్లలకు సాహిత్యం పైన అనేక పుస్తకాలు ఉంచడం జరిగిందని, విద్యార్థులు ఉపాధ్యాయులు వీటిని ఉపయోగించుకోవాలని కోరారు. లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి రావాలని, గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి గ్రంథాలయాల్లోనూ ఘనంగా నిర్వహించబడుతున్నాయని, ప్రజాప్రతినిధులు పాఠకులు సహకరించాలని కోరారు. జగన్నాథం మాట్లాడుతూ చాచా నెహ్రూ జన్మదినమే బాలల దినోత్సవం అని చెబుతూ పిల్లలతో పాటలు పాడించారు. గ్రంథాలయ అధికారి ఎం వీరలింగం, డి రాజు మాట్లాడుతూ
గ్రంథాలయంలో ప్రతి ఆదివారం చదవంటే మాకిష్టం అనే కార్యక్రమం జరుగుతోందన్నారు. కార్యక్రమం అనంతరం గ్రంథాలయ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అప్పుడు తాత్కాలికంగా నవంబర్ 14ని మొదలుపెట్టారు. అదే జవహర్లాల్ నెహ్రూ జన్మదినం అయింది. ఈరోజు బాబా దినోత్సవం జరుపుకుంటూ గ్రంథాలయ వారసత్వం కూడా ప్రారంభించుకుంటున్నాం. ఈ గ్రంథాలయాలు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని రకాల పోటీలు అవి ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మంచి బహుమతులు పొందుతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రతి గ్రంథాలయ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అంత సహజంగా వెంబడే మాట ఏంటంటే చిరిగిపోయిన చొక్కాన తొడుక్కోగానే మంచి పుస్తకం కొనుక్కోమని మనకి అది అందరూ చెప్పే మాట. వారోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమానికి చేసిన మా ప్రియతమ నాయకులు శ్రీ అడిగిల బాబు గారికి, అలాగే నాసిక్ సత్యనారాయణ గారికి. కొంతమూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం కొంతమూరు శ్రీచక్ర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాలు, మండపారాధన, గణపతి పూజ, పుణ్యవచనం, గణపతి హోమం, మహాపూర్ణాహుతి, విశేష పూజలు నిర్వహించారు. కొంతమూరు పీఠాధిపతులు స్కందస్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వాములు హోమాన్ని వీక్షించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 800 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పడి పూజ, భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే షణ్ముఖపీఠంలో ఉన్నటువంటి కామేశ్వర శర్మ ఈ పడి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఉదయం లక్ష్మీ గణపతి హోమంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇలాగే ఎంతోమంది భక్తులు వస్తున్నారు. అలాగే ఇంకా స్వామివారిని దర్శించుకుని తరించాలని కార్తీక మాసంలో రాజమండ్రి ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బుక్ ఎగ్జిబిషన్ను కళాశాల ప్రిన్సిపల్ రాజబాబు ప్రారంభించారు. ఈ బుక్ ఎగ్జిబిషన్లో ఎన్సైక్లోపీడియా వీరేశలింగం జీవిత చరిత్ర, లైఫ్ సైన్స్ ఆఫ్ లైబ్రరీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, సివిల్ సర్వీసెస్కి సంబంధించిన బుక్స్, ఇంగ్లీష్ డిక్షనరీ, హిందీ డిక్షనరీ, తెలుగు నిఘంటువులు, వివిధ రకాలైన కెరియర్ బుక్స్, ప్రాచీన కాలం నాటి పెయింటింగ్స్ ఉన్నాయి. కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రమణమూర్తి, లైబ్రరీ ఇన్ఛార్జ్ కోటమ్మ, లైబ్రరీన్ దుర్గా, సిబ్బంది మాధవరావు రాజు, లెక్చరర్స్ శారద, రాజేష్, అంబేద్కర్, సంజీవ్, సుధా, కుసుమ, నీలకంఠ విశేషరావు, సరళ, కమిటీ మెంబర్స్ బాబురావు, యేసురత్నం, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రంథాలయాల మీద అంటే పట్టణం మీద ఎక్కువగా ఆసక్తి పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఒక స్లోగన్ ఇచ్చారు మనకి. అదేంటంటే చిరిగిన చొక్కానన్నా తొడుక్కో, మంచి పుస్తకం కొడుక్కో అనేది ఆయన స్లోగన్. కాబట్టి విద్యార్థులుగా మీరు గ్రంథాలయ పఠనం మీద ఆసక్తి పెంచుకోవాలని. బ్యాంకింగ్, రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించిన వివిధ పుస్తకాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ ఈ పరీక్షలు ఫేస్ చేసి ఉత్తీర్ణులు కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రాజమండ్రి దానవాయిపేట గ్రంథాలయంలో 56వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం దానవేపేట మహిళా గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రముఖ న్యాయవాది పి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా సరస్వతీదేవి, జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు
పుష్పమాల అలంకరణ చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నెహ్రూను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో అభివృద్ధిలోకి రావాలన్నారు. మరొక అతిథి టిఎస్ ప్రకాశ్రావు మాట్లాడుతూ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనే కందుకూరి వీరేశలింగం అన్నారని పేర్కొన్నారు. దానవాయిపేట ఎలిమెంటరీ స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎంఎస్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్కు అలవాటు పడకుండా గ్రంథపఠనం అలవర్చుకోవాలన్నారు. రిటైర్డ్ లైబ్రేరియన్ బి లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి పుస్తకం కొని చదువుకోలేరని, అందుకే గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడ్డాయని, ప్రతి పుస్తకం చదువుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. రిటైర్డ్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం రాజేశ్వరి మాట్లాడుతూ పుస్తక పఠనం వలన జ్ఞానం అభివృద్ధి చెందుతుందన్నారు. టీవీలకు దూరంగా ఉండి గ్రంథపఠనం అలవర్చుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమం వందే మాతరంతో ప్రారంభమై జనగణమనతో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసరావు, పి వీరభద్రరావు, టిఎస్ ప్రకాశ్రావు, దొండపాటి సత్యంబాబు, కె జ్యోతి, వి లక్ష్మయ్య, రాజేశ్వరి, పి కిషోర్, కళ్యాణ్, అమృత, విద్యార్థులు పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాతలు వారి స్ఫూర్తితో ఈ యొక్క గ్రంథాలయ వారోత్సవాన్ని జరుపుకుంటూ ఈ రోజుని సరస్వతీదేవి యొక్క పటానికి, చిత్రపటానికి, జాతీయ నెహ్రూ చిత్రపటానికి మనం ఈ పూలమాలను సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాజమండ్రి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ, నెహ్రూ కుటుంబాలకే దక్కుతుందని, వారి స్వాతంత్ర సాధనకు, దేశాభివృద్ధికే చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచే ఉంటుందని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక కృష్ణనగర్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పిసిసి సభ్యుడు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్వీట్లు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శులు ముళ్ల మాధవ్, ఆకుల భాగ్యసూర్యలక్ష్మి, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావులు మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ కుటుంబాలు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి షాహిన్ షా, దేవత సుధాకర్, బత్తిన చంద్రరావు, చామర్తి లీలావతి, ఇజ్జారోత విజయలక్ష్మి, కాటన్ రవి, రాజు, ఐ సత్యనారాయణ, యోజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. జైళ్లలో మనకి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి తదనంతరం కూడా బ్రిటిష్ వారు చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయినటువంటి ఈ దేశాన్ని మరలా ఈనాటి స్థితికి వచ్చింది అంటే అది గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఈ దేశాన్ని పరిపాలించి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన అభివృద్ధి అని చెప్పాలి. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ దాని బార్డర్ కూడా ఉండేది కాదు, చొరబాట్లు ఉండి దానికి అన్ని రకాల ప్రణాళికలు చేసుకుని ఆయన హార్ట్ అటాక్తో చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ఆయన తర్వాత శరవేగంతో ఈ భారతదేశం ముందుకెళ్తుంది. నవంబర్ 14వ తారీఖున బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనకి 30 కోట్ల జనాభా ఉండి, ఆకలి సవాలు ఉండి ఏంటి అని ఆలోచించి దేశం అంతా కూడా డ్యాములు కట్టి ఈ రంగం అభివృద్ధి చెందేలా చేసుకుని దేశం అంటే నెహ్రూ, నెహ్రూ అంటే దేశం కింద పిల్లల మనసుల్లో ఉన్న మహనీయుడు. అలాగే మా పెద్దలందరూ కూడా రాజమండ్రి ఇన్నిస్పేట గ్రంథాలయంలో 56వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఇన్స్పేట్లో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్స్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, ఏ వంశీకిరణ్, ఆత్మీయ అతిథులుగా పివి కృష్ణారావు తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మార్సిట్ సత్యనారాయణ, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి రమేష్, కిర్ల తాతారావు, పిచుక వెంకట్రాంబాబు, బొడ్డు వరలక్ష్మి, లాలన్ శ్రీనివాస్, అల్లు సత్యనారాయణ, తృతీయ శ్రేణి గ్రంథాలయ అధికారి పి శ్రీదేవి, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఏదో మేము ఈ కార్యక్రమంలోకి వచ్చేవారు కాకుండా లైబ్రరీ కూడా మీ వంతు సహకారాన్ని కూడా
మనం అందించినప్పుడు రాబోయే తరానికి కూడా చాలా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఎలక్షన్ కాంపిటీషన్ మరియు డిజిటలైజేషన్ ఆఫ్ లైబ్రరీస్ ప్లస్ లైబ్రరీస్ బుక్స్ వాటి మీద మన యొక్క టెక్నాలజీ యొక్క ప్రభావం ఎంత ఉంది అనే కార్యక్రమాల మీద ప్రముఖంగా ఈసారి మేము వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి మీ యొక్క ప్రతిభను జిల్లా గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఈ రోజున ఇనిసిపేట గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం ప్రారంభం జరిగింది. దీనికి రాజమండ్రి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము దీన్ని దత్తత తీసుకున్నాం. ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా గ్రంథాలయ వారోత్సవం చేస్తున్నాం. అలాగే పిల్లలకి అందరికీ కూడా మంచి మంచి కార్యక్రమం పెడుతూ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇస్తూ మా కమిటీ సభ్యులందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ రాజమండ్రి లాలా చెరువు సౌజన్య మనోవికాస్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో గల గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌజన్య మనోవికాస్ మానసిక వికలాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా బొమ్మూరు నేతాజీ నగర్కు చెందిన శ్రీ సాయి సమైక్య డి మంజు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వారు సంస్థ పిల్లల కోసం 35,000 రూపాయల విలువగల వాషింగ్ మిషన్ అలాగే నెలకు సరిపడా కిరాణా సామాగ్రి అందజేసి సంస్థ పిల్లలకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డి మంజు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సభ్యులు సౌజన్య సంస్థ స్టాఫ్ పాల్గొన్నారు. సంస్థ డైరెక్టర్ కె శంకర్రావు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్య మనం పిల్లలకిచ్చే ఆస్తి, వారే భావి తరాలకు వారసులు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆనంద్ కళా కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. చాగల్నాడు తిరుపతి క్షేత్రంలో కార్తీక మాసం అన్నదానం ప్రారంభం. అధిక సంఖ్యలో వచ్చిన స్వాములు భక్తులు. సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని ప్రముఖుల పిలుపు. రాజమండ్రిలో గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం. రాజమండ్రిలో ఘనంగా ప్రజా కళాకారుడు ప్రసాదుల గురుమూర్తి 6వ వర్ధంతి. ధన్యజీవి గురుమూర్తి అని కీర్తించిన పలువురు ప్రముఖులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.